కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోవడానికి గల కారణం బ్రహ్మ ఇచ్చిన వరమే అయినప్పటికీ ఇంద్రుడు అలానే సరస్వతీదేవి ప్రమేయంతో పొందిన శాపమని మీకు తెలుసా? అది ఎలా అంటే, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. రావణుడు అనేక వరాలు పొందిన తరువాత కుంభకర్ణుడు తన వంతు కోసం ఎదురు చూశాడు. అప్పటికే కుంభకర్ణుడి శక్తి సామర్థ్యాలు, భయంకరమైన ఆకారం గురించి దేవతలకు తెలిసినదే. కుంభకర్ణుడి వరం పొందితే లోకాలకు ప్రమాదం అని భయపడ్డ ఇంద్రుడు సరస్వతీదేవిని సహాయం కోరాడు. ఇంద్రుడు సరస్వతీదేవి దగ్గరకు వెళ్లి కుంభకర్ణుడి వరం కోరేటప్పుడు అతని నాలుకపై ఉండి సరైన పదం రాకుండా చేయమని కోరాడు. సరస్వతీదేవి కూడా అందుకు అంగీకరించింది. కుంభకర్ణుడు వరం కోరే సమయానికి సరస్వతి అతని నాలుకపై చేరింది. కుంభకర్ణుడు నిర్దేవత్వం అని అడగాలనుకున్నాడు. కానీ సరస్వతీదేవి ప్రభావం వల్ల నిద్ర అని అడిగాడు. దానికి బ్రహ్మ తదాస్తు అన్నాడు. అలా కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోయి 1 రోజు మాత్రమే మెలకువగా ఉండే వరాన్ని పొందాడు.